ఈ విధంగా ఈ రోజున పౌర్ణమి సందర్భంగా గ్రహణానికి సంబంధించి మండపారాధన అది చేయడం జరిగింది. లలితాదేవిని ఆవాహన చేసుకుని ఆ కలశను ఏర్పాటు చేశాం. ఇదిగో 9 రకాల 9 గ్రహాలకి 9 కలశలు ఏర్పాటు చేసి మండపారాధన చేసి దీపారాధన చేసి ఈ ప్రకారంగా పూజా కార్యక్రమం సంకల్పం ప్రారంభించడం జరుగుతుంది. ఒక పక్క హోమం జరుగుతుంది. ఈ ప్రకారంగా చేయడం జరుగుతుంది. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంభావిత అనుజన్మ జాతకరీత్యా సోమోపరాగ తేషాం సమస్త సకల దేవత కరుణాకటాక్ష సిద్ధ్యర్థం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణార్థం సమస్త సోమోపరాగ నిరసన సమస్త ఆదిదైవిక సుఖశాంతి మహాలక్ష్మి అనుగ్రహ భోగభాగ్య సిద్ధ్యర్థం సకల ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ రాహుగ్రస్త చంద్రగ్రహణ సంపూర్ణ దోష నివృత్తి ద్వారా మంత్రమాలిన్య దోష నివారణార్థం పూర్వవతు సకల వీర్యోత్తమ సుఖభోగ అభివృద్ధ్యర్థం మమ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి సిద్ధ్యర్థం ఆరోగ్యత సిద్ధ్యర్థం రాహుగ్రస్త సోమోపరాగ గ్రస్తోదయ చంద్రగ్రహణ మహాపర్వణి పుణ్యకాలే జన్మనక్షత్ర అరిష్టస్థాన స్థితేషు అష్టమస్థిత అర్ధాష్టమస్థిత వ్యయస్థానస్థిత జన్మనక్షత్ర సూచితాగామేన సర్వదోషపరిహారార్థం మమ యజమానస్య సహకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సపుత్రకస్య సబాంధవస్య సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధిద్వారా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జ్ఞాన అజ్ఞాన కృత మహాపాప దోష నివారణార్థం ధర్మాచరణ దేవతానాం నిత్యారాధన శుభలక్షణ యోగ్యత సిద్ధ్యర్థం సకల విధ మనోభీష్ట సిద్ధ్యర్థం దుష్టగ్రహ బాధ దోష నివారణార్థం మమ దీర్ఘాయుష్మంత సాధ్యాసాధ్య సకల ధర్మకార్య అనుకూలత సిద్ధ్యర్థం అఖండ దిగ్విజయ పరంపర అభివృద్ధ్యర్థం మమ ఏ గ్రహాः స్థైస్థైః క్రియామాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సకల ప్రాణకోటి వాంఛిత మనోబల సిద్ధి ద్వారా ధర్మ మార్గేణ జీవన యోగ్యత సిద్ధ్యర్థం సమస్త దేవత పరిపూర్ణ కృప కటాక్ష సిద్ధ్యర్థం చంద్రగ్రహ రాహుగ్రహ దోష నివారణార్థం అఖండ ఆరోగ్యత సిద్ధ్యర్థం ఏ గ్రహాः సమస్త నక్షత్ర దోష పూర్వభద్ర శతభిషా నక్షత్ర ధనిష్టా నక్షత్ర దోష నివారణార్థం నవగ్రహ నక్షత్ర గణపతి రుద్రహోమ చంద్రగ్రహణ హోమంచ కరిష్యే మమ జన్మరాశి స్థిత చంద్రగ్రహణ రాహుగ్రస్త సూచిత సర్వారిష్ట శాంతి సిద్ధి ద్వారా పీడానివృత్తి